అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హెల్త్ బాగాలేనందుకు నేను వీడియోస్ చేయలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. యాక్చువల్లీ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే, మనము ఎనర్జెటికలీ లో ఉన్నప్పుడు రీడింగ్స్ చేస్తే అది మీ మీద ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ నేను కూడా ఏదో చేయాలి అని అంటే చేసినట్లు ఉంటుంది. సో అందుకనే నేను కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించినప్పుడు, ఎనర్జీ స్పెషల్లీ లోగా ఉన్నప్పుడు ఎవరికి ఎఫెక్ట్ అవ్వకూడదు అన్నట్లుగా రీడింగ్స్ అన్నీ పాజ్ చేసేస్తాను అనమాట. ఆ టైంలో బెటర్ అయిన తర్వాత రీడింగ్ చేస్తాను. ఓకే, సో ఎనీవే చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యాక్చువల్లీ నేను చాలా మిస్ అయ్యాను లాస్ట్ 2 days నుంచి రీడింగ్ చేయలేదని చెప్పేసి. సో ఇప్పుడు ఎక్సైటింగ్ ఉంది, చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్గా చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఓకే, సో చూద్దాం మరి. మనకు క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది, 7 of cups వచ్చింది. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే, మీరు మీ సైడ్ నుంచి మీరు ఏదో పర్సన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా లవ్ ఫీల్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అంటే మీ ఎనర్జీ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, కంప్లీట్లీ ఎమోషనల్లీ ఇంటెన్స్గా ఫీల్ అవ్వడము, బాగా లవ్ అనిపిస్తూ ఉండడము, కంపాషన్గా ఫీల్ అవుతూ ఉండడము, ఈ పర్సన్తో టైం స్పెండ్ చేయాలి, ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కంప్లీట్లీ వాళ్ళతో ఉండాలి అనే ఎనర్జీ ఉంది. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటంటే లవ్ చూపించాలి అన్నట్లు ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మీ ఎనర్జీ, మీ న్యాచురల్ ఎనర్జీ మీకు లవ్ని గివింగ్ అనమాట. లైక్ ఇస్తే బాగా అనిపిస్తుంది, మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ అనిపిస్తుంది, ఎమోషనల్లీ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అయితే మీరు ఈ పర్సన్ ఇప్పుడు లైక్ ఇద్దరు మిమ్మల్ని స్టక్ సిచ్యువేషన్లో ఉంచడం వల్లనో, లేకపోతే లైక్ డెసిషన్ ఏమి తీసుకోకుండా ఉండడం వల్లనో డిస్టర్బ్ చేయడము మిమ్మల్ని. సో ఇలాంటి సిచ్యువేషన్ వల్ల మీరు ఏంటి అని అంటే, మిమ్మల్ని మీరు కంప్లీట్లీ లైక్ గివింగ్ ఎనర్జీలో ఉండకుండా సైలెంట్ అయిపోవడం చేస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది. కైండ్ ఆఫ్ బౌండరీస్ పెడుతూ ఉండడం, విచ్ ఇస్ గుడ్. ఓకే, కరెక్టే. మీరు అలాంటి స్టక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ బౌండరీస్ పెట్టడం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందనంటే, లవ్ ఫీల్ అవుతున్నారు, నేను చూపించలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడుతున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. ఈ లవ్ నేను చూపించాను అని అంటే, ఈ పర్సన్కు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే కంప్లీట్లీ నన్ను ఇగ్నోర్ చేస్తారు, పట్టించుకోరు. అలా చేయకపోయినా నేనే బాధపడుతున్నాను, చేసినా నేనే బాధపడుతున్నానని డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే, మీరు ఇష్టమైన వాళ్ళకు మనకు ఆ లవ్ చూపించాలన్న ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే దాంట్లో లేకపోతే మనం దానికి ఏం చేయలేము. సో అందుకనే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి. అండ్ ఇక్కడ 7 of cups ఎనర్జీతో కూడా ఏంటి అని అంటే, కాంటాక్ట్ చేయాలని ఉంది, ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వాలి అని చెప్పేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే డిస్టర్బ్ కూడా అవుతున్నారు ఎమోషనల్లీ. ఎలా అంటే, ఈ పర్సన్కి కనెక్ట్ అవుతే మళ్ళీ ఆ ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా, ఇగ్నోర్ చేస్తారేమో అని చెప్పేసి కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు, క్లారిటీ అనేది లేదనమాట. ఒకసారి మీ మైండ్ ఉండి మేబీ బాగా రియాక్ట్ అవుతారేమో అని చెప్పడం, లేదు అని అంటే నాకు లవ్ ఇవ్వాలని ఉంది కదా, నేనే కాంటాక్ట్ అవుతాను, ఎలా నడుస్తుందో ఈ పర్సన్ లైఫ్లో తెలుసుకుందాము అని అనిపించడం. మళ్ళీ తర్వాత ఏంటి అని అంటే, ఈ పర్సన్ నాకు వాల్యూ ఇవ్వట్లేదు, ఇంపార్టెన్స్ చూపించట్లేదు, చేసినా ఇగ్నోర్ చేస్తారు అని చెప్పేసి ఆగిపోవడం. సో ఇలా థింగ్స్ అనేవి చాలా మీ మైండ్లో రన్ అవుతుందన్నమాట. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఇలాంటి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి. సో అందుకని ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే, మెయిన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు తెలుసు, మీరు చాలా టైం నుంచి గివింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఎంతో లవ్ చూపించారు, అఫెక్షనేటెడ్గా ఉన్నారు, ఎమోషనల్ స్ట్రెంత్ ఈ పర్సన్కి మీరు ఇచ్చారు. బట్ లిటరలీ 1% కూడా మీకు ఈ పర్సన్ రెసిప్రొకేట్ చెయ్యలేదు, ఎప్పుడు ఆ లవ్ని చూపించలేదు అని అంటే, రైట్ నౌ మీరు ఇప్పుడు ఏదైతే ఈ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారో దాన్ని డైవర్ట్ చేసి
వేరే థింగ్స్ మీద, వేరే పీపుల్ మీద చూపించడం బెస్ట్. అంటే ఇప్పుడు అది చాలా ఎక్కువగా ఉన్నందుకు మీరు డిస్టర్బ్ అయిపోతున్నారు. ఇద్దరు మీ మీద మీరు ఫస్ట్ ఎనర్జీ ఫస్ట్ ఎప్పుడైనా సరే అదే మన మీద మనం ఆ లవ్ని చూపించుకోవడము. అంటే ఎవరి మీదైనా గుర్తుకొచ్చినప్పుడు సరే ఇప్పుడు ఈ పర్సన్తో నాకు టైం స్పెండ్ చేయాలని ఉంది, నాతో నేను టైం స్పెండ్ చేసుకుంటాను, నేనే ఎక్కడికైనా బయటికి వెళ్తాను, కొంచెంసేపు నాతో నార్మల్ అవుతుందని చెప్పేసి అనుకోవడం. లేదు అని అంటే మీకు ఇష్టమైన ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీ మెంబర్స్తోనో టైం స్పెండ్ చేయడం లాంటిది. లేకపోతే చాలా స్ట్రాంగ్గా క్రియేటివ్గా ఇక్కడ మీ మైండ్ బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఎందుకంటే డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి వేరే దాంట్లో వర్క్ అవుతుంది. సో ఏదైనా క్రియేటివ్ ఆర్ట్లో మీరు ఈ ఎనర్జీని యూజ్ చేసుకోవడము ఇలాంటిది చేయొచ్చు అనమాట. సో ఏమవుతుంది అని అంటే సాక్రిఫైస్ చేయాల్సిన అవసరము ఉండదు, మీ లవ్ని డిసప్పాయింట్ అవ్వరు, అండ్ కంప్లీట్లీ క్రియేటివ్ మోడ్లో ఉన్నారు కాబట్టి అక్కడ లైక్ మీ ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సాంగ్స్ రాయడము, కొంతమంది నాకు తెలుసు లైక్ కవితలు రాస్తారు, లేదు అని అంటే లైక్ ఏదైనా వర్క్ చేయడం, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడము ఇలా అనమాట. సో డైవర్ట్ చేయడం వల్ల మీరు సాక్రిఫైస్ చేయరు, ఆ హై వాల్యూలో ఉంటారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, బట్ ఎనర్జెటికల్లీ ఉన్నట్లు చెప్పాలి. ఓకే, డెఫినెట్లీ నాకు ఇక్కడ క్లియర్లీ అర్థమవుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ 99% వరకు ఈ పర్సన్తో కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది డిసైడ్ అయినట్లే చూపిస్తుంది. ఓకే, అంటే మీరు స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు, మాట్లాడాలి. ఎందుకంటే ఎంత వేరే ఎనర్జీస్లో చూపించినా సరే ఆ కంప్లీషన్ అనేది మీకు ఫీల్ అవ్వట్లేదు, అంటే ఏదో లైక్ ఇది సరిపోదు అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అందుకని చాలా వరకు ఈవెన్ దో ఇక్కడ ఈ మెసేజ్ వచ్చినా మీరు వేరే ఆ పర్సన్తో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లయితే మెసేజ్ అయితే చూపిస్తుంది. కొంతమందికి ఆల్రెడీ కనెక్ట్ అయిన ఛాన్సెస్ ఉంది, జస్ట్ హాయ్ అని చెప్పడం లాంటిదో, లేకపోతే ఏదో విధంగా ఈ పర్సన్తో మాట్లాడడం లాంటిదో, లేకపోతే ఈ పర్సన్ లైక్ ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్లీ బ్లాక్ చేయడము, వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ఆప్షన్ వదిలిపెట్టలేదు మీతో మాట్లాడాలి అని అంటే వాళ్ళని స్టాక్ చేస్తున్న ఛాన్సెస్ ఉంది. బట్ మోస్ట్లీ ఈవెన్ దో ఇక్కడ ఈ గైడెన్స్ వచ్చినా చాలా వరకు మీరు అదే తీసుకునే ఛాన్సెస్ ఉందన్నట్టు చూపిస్తుంది. ఓకే, సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. ఓకే, 3 ఆఫ్ కప్స్ మనకు మెజిషియన్ వచ్చింది. సో ఎస్, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో ఒక చిన్న న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది. ఇది మనీకి సంబంధించి ఒక చిన్న స్టెబిలిటీ రాబోతుంది అనమాట. సో ఇది మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఎందుకు అని అంటే ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్ని సెక్యూర్ చేసే కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్. అంటే ఇల్లు కొనుక్కోవడం లాంటిదో, ప్రాపర్టీస్ ఏదైనా తీసుకోవడం లాంటిదో, డబ్బులు ఫ్యూచర్లో సేవ్ చేసి ఎఫ్డి లాంటివి ఇలా ఉంటుంది రైట్, అలాంటిది చేయడం లాంటిదో, ఏదో ఫినాన్షియల్స్కి సంబంధించి సంథింగ్ ఏదో చిన్నది ఇన్వెస్ట్ లాంటిది అనమాట చేశారు, లేకపోతే చేయబోతున్నారు. సో అందుకని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల సెలబ్రేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి మీరు ఆల్రెడీ పాస్ట్లో కనుక ఇన్వెస్ట్ చేయడం అలాంటిది ఉంటే దానికి సంబంధించి మంచి రిటర్న్స్ రావడం లాంటిది, గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ లైక్ గుడ్ న్యూస్ వినడం లాంటిది ఉందన్నమాట. సో అందుకని ఇక్కడ మీరు ఏంటి అంటే కంప్లీట్లీ ఎమోషనలీ హ్యాపీ అయిపోయి సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నారు అన్నట్లు మెసేజ్. అండ్ కొంతమందికి మీరు తొందరలో మీ ఫ్రెండ్స్ని ఎవరైనా కలిసే ఛాన్సెస్, మీ ఫ్రెండ్స్తో రీయూనియన్ జరిగే ఛాన్సెస్ ఉంది. చాలా టైం నుంచి వీళ్ళతో మాట్లాడట్లేదు, ఇదే డైరెక్ట్లీ కలిసి లైక్ బయటికి ఎక్కడికైనా వెళ్ళడము, సెలబ్రేట్ చేసుకోవడము, పార్టీ లాగా అనమాట, గెట్ టుగెదర్ టైప్. సో అలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది. లేదు అని అంటే కొంతమందికి జస్ట్ మీరు ఫోన్లో మాట్లాడడం, కమ్యూనికేట్ చేయడం అలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. బట్ ఫ్రెండ్స్ని ఎవరినో మీరు చాలా స్ట్రాంగ్గా మీట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ ఫ్రెండ్ని మీరు కలిసినప్పుడు ఈ ఫ్రెండ్ నుంచి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ దొరికేది కూడా ఉంది. లైక్ ఈ పర్సన్ మీతో ఏదో షేర్ చేసుకోవడము, సంథింగ్ ఏదో దేనికో సంబంధించి వినడం లాంటిది ఉందన్నమాట. సో ఇది విన్న వెంటనే ఏంటి అని అంటే ఇది స్ట్రాంగ్గా మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీకు ఏదైనా సెల్ఫ్ డౌట్ ఉండింది ఇప్పుడు వరకు మీ మీద మీకు అని అంటే ఆ డౌట్స్ని క్లియర్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీ పొటెన్షియల్ ఎలాంటిది, మీరు ఎలాంటి వాల్యూ మీకు ఉంది అని చెప్పేసి తెలుసుకోబోతున్నారు. సో ఇది చాలా స్ట్రాంగ్గా మీ విల్ పవర్ని, మీ డిటర్మినేషన్ని, మీ స్ట్రెంగ్త్ని, మీ కాన్ఫిడెన్స్ని అన్నిటినీ ఒక్కసారిగా హై చేస్తుంది అనమాట. ఓకే, సో ఏదో ఇన్ఫర్మేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు. సో దానివల్ల మీరు ఏంటంటే ఈ ఒక్కసారిగా ఇలా ఫీల్ అయిన వెంటనే దీన్ని వర్క్లో పెట్టే ఛాన్సెస్ ఉంది. దీనివల్ల మంచి గ్రోత్ రావడము, సక్సెస్ని కూడా రిసీవ్ చేసుకోవడం అన్నట్టు కూడా చూపిస్తుంది అనమాట. ఓకే,
సో అండ్ కొంతమందికి వచ్చేసి ఇది కాకుండా ఒక చిన్న న్యూ బిగినింగ్ ఉంది మీ లైఫ్లో. ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి మీకు సక్సెస్ని తీసుకొని వస్తుంది. చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. అండ్ ఇవాళ ఈవినింగ్ 7 o'clockకి మెంబర్స్ కోసం కూడా రీడింగ్ పోస్ట్ చేస్తాను. ఓకే, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు. Ten of Wands. సో 10 of Wandsతో మీరు ఇప్పుడు తొందరలో నెక్స్ట్ మేబీ ఇది కొంతమందికి వితిన్ ఫ్యూ అవర్స్లో రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తున్నారో, రీడింగ్ చూసిన ఒక 5 hours నుంచి 8 hours లోపే ఈ డెసిషన్ తీసుకుపోతున్నారు. పర్టికులర్ మెసేజ్కి సంబంధించి వర్క్ లోడ్ చాలా ఎక్కువగా తీసుకోవడము, రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా తీసుకోవడం, బర్డన్స్ అన్నెసరీవి. అంటే ఒకరు హెల్ప్ తీసుకొని మీరు ఆరామ్గా ఉండొచ్చు, బట్ మీరు మంచి పేరు తెచ్చుకోవడం కోసమో లేకపోతే ఒకరిని ప్లీజ్ చేయడం కోసమో నేను చేయగలుగుతాను అని చెప్పేసో సంథింగ్ అలాంటి విషయం లేదో ఉండి వర్క్ని మీరు ఈ లోడ్ని క్యారీ చేస్తూ ఉన్నారు. ఇది ఫిజికల్ మిమ్మల్ని హర్ట్ చేస్తుంది. మీరు సరిగ్గా పడుకోకపోవడము, మీ మీద మీరు ఫోకస్ చేసుకోలేకపోవడము, ఫిజికల్ ఫిట్నెస్ అని చెప్పేసో లేకపోతే ఫుడ్ గురించో నిద్ర గురించో లేకపోతే మీ థింగ్స్ ఏదైనా మీరు చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో చేయలేకపోవడము. సో ఇలాంటి దానికి సంబంధించి ఏదో బర్డన్ తీసుకుంటూ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలామందికి ఏంటంటే రిలీజ్ చేస్తున్నారు ఈ బర్డన్ని. అంటే ఒక్కసారిగా వచ్చేసి ఎందుకు 10 మంది చేసే పనిని నేను ఒక్కడిని అక్కడ ఎలా చెప్పాలో తెలియలేదు నాకు వితౌట్ ఎనీ జెండర్. సో చేయలేక ఎందుకు చేయాలి అని చెప్పేసి రియలైజ్ అవ్వడం అనమాట. సో వెంటనే ఇది డ్రాప్ చేసేస్తున్నారు. అందుకని చాలా రిలీఫ్ రాబోతుంది, చాలా టైం మీకు దొరకబోతుంది. సో మీరు ఏదైతే ఇంకంప్లీట్ పెట్టారో థింగ్స్ అన్ని చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అంటే స్టాండ్ తీసుకుంటున్నారు మీకోసం మీరే. ఇప్పుడు వరకు ప్లీజ్ చేయాలని చెప్పేసి ఒకరిని మెప్పించాలి, ఒకరు నన్ను పొగడాలి, లేకపోతే నన్ను ఇష్టపడాలి అని చెప్పి లోడ్ తీసుకుంటూ ఉండడం అనమాట. సో ఈ రియలైజేషన్ కొద్ది గంటల్లో ఎందుకు నేను ఇంత చేస్తున్నాను, అందరు కలిసి చేస్తేనే, ఈవెన్ రిలేషన్ అయినా సరే ఇద్దరు వర్క్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలనుకున్నా అందరం కలిసి వర్క్ చేస్తేనే అవుతుంది. సో నేనెందుకు నేను ఒక్కటే తీసుకుంటున్నాను ఈ లోడ్ని అని చెప్పేసి దీన్ని రిలీజ్ చేయబోతున్నాను. సో బర్డన్స్ అన్నీ ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఏం చేస్తున్నారు యాక్చువల్లీ మీరు ఎండ్ చేసేస్తున్నారు మీ అంతకు మీరే స్టెప్ తీసుకొని. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, లాస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ మెసేజ్ చూపిస్తుంది. సో మీ లైఫ్లో ఎవరో పర్సన్, ఓకే, కొత్త పర్సన్ అయి ఉండొచ్చు. కొంతమందికి ఓల్డ్ ఎనర్జీ అయితే చూపించట్లేదు, న్యూ ఎనర్జీ చూపిస్తుంది. కైండ్ ఆఫ్ ఈ పర్సన్ మీకు సంబంధించి ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గా చాలా టైం నుంచి హైడ్ చేసి పెట్టడం అనమాట. ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే, అంత ఈజీగా అన్నీ ఓపెన్ అప్ అయ్యే కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. చూడడానికి న్యూట్రల్గా అనిపిస్తారు బయట నుంచి చూసినప్పుడు. ఓకే, సో ఇలాంటి పర్సన్ చాలా టైం నుంచి మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికి ట్రై చేశారు, బట్ రీచ్ అవ్వలేకపోయారు. కొంతమందికి డిస్టెన్స్లో ఉండే ఛాన్సెస్ ఉంది. ఆన్లైన్లో మెసేజ్ చేయాలా ఏంటి అని చెప్పి అనుకొని ఆగిపోవడం అనమాట. బట్ ఏదో రీచ్ అవ్వాలని చెప్పేసి ఆగిపోయారు అన్నట్లుంది. సో ఇప్పుడు ఇలాంటి పర్సన్ ఏంటి అని అంటే టైం వేస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి వెయిట్ చేసినంత కొద్దీ వీళ్ళు మిమ్మల్ని లూజ్ అవుతూ ఉన్నారు, డౌట్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇలానే వెయిట్ చేస్తుంటే కనెక్షన్లో గ్రోత్ ఉండదు, ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకోలేము అని చెప్పేసి రియలైజ్ అవ్వడం అనమాట. అట్లీస్ట్ ఒక స్టెప్ తీసుకుంటే, అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ చెప్తే ఏదైనా జరుగుతుంది అని చెప్పి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ నార్మల్గా మాట్లాడినా నెక్స్ట్ చాలా ఎలా అనంటే కైండ్గా బాగా మిమ్మల్ని ఎమోషనల్ అర్థం చేసుకునే విధంగా మాట్లాడే ఛాన్సెస్ ఉందన్నమాట. వెరీ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. కొంచెం మీకన్నా ఏజ్లో పెద్దగా ఉండొచ్చు, లేకపోతే మెచ్యూరిటీలో పెద్దగా ఉండొచ్చు అనమాట. లైక్ కొంచెం ఓవర్ మెచ్యూర్గా ఉండొచ్చు ఈవెన్ దో యంగ్ ఉన్నప్పటికీ. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకొక చిన్న విషయము,
చాలామంది మన వాళ్ళే నా ఇంగ్లీష్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను అక్కడ ఇంగ్లీష్ రీడింగ్స్ అని పోస్ట్ చేస్తాను. ఈ ఛానల్ కన్నా ముందు ఆ ఛానల్ ఉందన్నమాట. సో అందుకే నేను అక్కడ ఏదేమైనప్పటికీ నా ఫస్ట్ ఛానల్ అన్న ఉద్దేశంతో ఎప్పటికీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఓకే, అక్కడ ఏంటంటే ఇంతకుముందు నేను జొడియాక్కి సంబంధించి రీడింగ్స్ పోస్ట్ చేస్తుండేదాన్ని, అంటే రాసులకు సంబంధించి. బట్ నాకు నిజంగా చెప్పాలంటే మీకు తెలిసిందే రైట్, కొంచెం కొన్నిసార్లు నాకు స్కెడ్యూల్ బిజీగా ఉంటుందని సో చేయలేకపోతున్నాను అనమాట. సో అందుకని అక్కడ నేను కలెక్టివ్ రీడింగ్స్ సేమ్ మన ఇక్కడ ఎలాంటి రీడింగ్స్ చేస్తానో అక్కడ అలాంటి రీడింగ్సే పోస్ట్ చేస్తూ ఉంటాను. కానీ ఆ ఛానల్లో కంప్లీట్లీ నేను లవ్ రీడింగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకోవాలి అనుకుంటున్నారు, చూడాలి అనుకుంటున్నారంటే మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సేమ్ నేమ్ శశి మూన్షైన్ టారో, బట్ అక్కడ ఎల్లో కలర్ డ్రెస్తో ఉంటాను నేను. ఇంగ్లీష్ ఛానల్ పెద్దగా ఏదో హైఫై లాంగ్వేజ్ ఏముండదు, చాలా సింపుల్గానే మాట్లాడతాను. సో మీకు ఈజీలీ అర్థమైపోతుంది. ఈవెన్ మీరు క్యాప్షన్స్ కూడా అక్కడ ఆన్ చేసి పెట్టుకోవచ్చు ఎవరికైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తే. సేమ్ రీడింగ్స్ ఇక్కడ నేను ఒకసారి జనరల్, ఒకసారి లవ్ అలా పోస్ట్ చేస్తాను రైట్. అక్కడ కంప్లీట్లీ లవ్ రీడింగ్సే పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఎనీవే, నేను మిమ్మల్ని ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.